హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 5 నిమిషాల్లో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చెప్తాను. జనరల్గా చూడండి, మనం బ్యాంక్లో ఒక అకౌంట్ తీయాలి అంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అలా కాకుండా మీకు ఏంటంటే కోటక్ మహేంద్ర బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్లో మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒక 5 మినిట్స్లో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను, అది ఎలాగో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దీనికోసం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, మీ దగ్గర ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంటే దాంట్లో నుంచి మనం ఏంటంటే దీంట్లో మనీ సెండ్ చేయాల్సి ఉంటుంది. అది డెబిట్ కార్డ్ అయినా కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా కానివ్వండి, మీదే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరిదైనా సరే మీరు ఏంటంటే ఆ అకౌంట్ నుంచి ఈ కోటక్ మహేంద్ర బ్యాంక్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే మీది యాక్టివేట్ అయిపోద్ది. ఓకే, సో దానికోసం చూడండి, ఈ యాప్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇలా కోటక్ మహేంద్ర బ్యాంక్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇదేంటంటే లోడ్ అవుద్ది. లోడ్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేయమని అడుగుద్ది. మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీ నేమ్ తర్వాత వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది. మీరు మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ యాక్సెప్ట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, తర్వాత వచ్చేసి క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది. గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేసేసి ఇలా మీరు మీ నేమ్ అది ఇచ్చేయండి. మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు మీ ఓటీపీ ఎంటర్ చేయండి, రాకపోతే రీసెంట్ ప్రెస్ చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓటీపీ అనేది దేనికి వస్తుంది తెలుసా? మీరు ఇంతకుముందు మొబైల్ రిజిస్టర్ అయ్యే ముందు, అంటే దీనిలోకి లాగిన్ అయ్యే ముందు అక్కడ మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ ఇమ్మని చెప్పాను చూసారా, అక్కడ మీరు ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ ఓటీపీ అనేది దేనికి వస్తుంది అంటే మీరు ఆధార్తో లింక్ చేసిన నెంబర్ ఉంటుంది చూసారా, ఆధార్ కార్డ్తో, దానికి ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చి కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తేనే మీకు ఏంటంటే ఇది ముందరికి వెళ్తుంది. సో ఇలా ఈకేవైసీ అని ఉంటుంది ఇక్కడ వెరిఫికేషన్. ఓకే, సో ఇక్కడ మీరు మొత్తానికి ఏంటంటే కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్ మీ పేరు, మీ ఫోటో, అంటే ఆధార్ కార్డులో మీది ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటో, మీ జెండర్, తర్వాత వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఏరియాలో ఈ కోటక్ మహేంద్ర బ్యాంక్కి సంబంధించిన సర్వీస్ లేకపోతే మాత్రం, అంటే మీకు దగ్గరలో, ఓకే, సో అటువంటిప్పుడు మీకు ఈ అకౌంట్ అనేది క్రియేట్ కాదు, మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయలేము అని ఒక మెసేజ్ వస్తుంది. సో నాకు ఆల్రెడీ వచ్చేసింది, అంటే నా ఏరియాలో ఉంది కాబట్టి నాకు వచ్చేసింది. సో మీరు ఏంటంటే ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. అక్కడ మీరు ఏంటంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంపిన్ అడుగుద్ది. ఎంపిన్ అంటే మీ ఇష్టం, ఏదో ఒక పాస్వర్డ్ టైప్ అన్నట్టు ఒక 6 లెటర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో మీరు కొంచెం సెక్యూర్గా ఉండే నెంబర్, ఓకే, మీకు వేరే వాళ్ళు గెస్ చేయలేని నెంబర్ ఒకటి ఇచ్చేసి మీరు అక్కడ నెంబర్ ఇచ్చేసి మీరు ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోండి. సో చూడండి, నాకు సంబంధించి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో దీనిలో మీరు ఏమేమి చేయొచ్చు అంటే చూడండి, మీకు ఒకటి వర్చువల్ డెబిట్ కార్డ్ ఇస్తారు. ఓకే, అంటే మీకు దీనిలోనే మీ డెబిట్ కార్డ్ నెంబర్, తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే అది యాక్టివేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి తెలుసా? మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి ఒక 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే ఇది యాక్టివేట్ అవుతుంది. సో నేను అదంతా చేసేసాను, చాలా సింపుల్. యాక్టివేట్ చేయడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ దీనిలోకి ఎంటర్ అయిన వెంటనే మిమ్మల్ని అడుగుద్ది 1000 రూపాయలు దీనిలో డిపాజిట్ చేయాలా వద్దా అని అడుగుద్ది. మీరు ఎస్ఐన్ ప్రెస్ చేసిన వెంటనే మిమ్మల్ని అక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా అని. మీ దగ్గర ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్, అంటే జనరల్గా మనం మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో అంత సింపుల్గా దీనిలో చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, నాకు దీనిలో చూసినట్టయితే ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనిలో. అంటే ఇది ఒక మొబైల్ బ్యాంకింగ్ యాప్ అన్నట్టు. ఓకే, కాకపోతే ఎంతసేపట్లో అయిపోతుంది? ఇది 5 నిమిషాల్లో అయిపోద్ది. మీరు ఏంటంటే వేరే ఏదో ఒక పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా 5 మినిట్స్లో దీన్ని అంతటిని చేసేసుకోవచ్చు. సో చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు చాలా కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా మనకు దీనిలో ఉన్నాయి. ఓకే, సో దీన్ని తీసిద్దాం. సో చూడండి, ఇక్కడ నాకు అకౌంట్ యాక్టివిటీ అని ఉందా, దీన్ని నేను ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి నా సిఆర్ఎన్ నెంబర్ అని వచ్చేసింది. ఇది ఆటోమేటిక్ వాళ్ళే జనరేట్ చేసి ఇస్తారు. ఓకే, సో మీ ఇక్కడ ఎంపిన్ అడుగుతుంది. నా ఎంపిన్ ఏంటో నేను సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను అది ఇచ్చేసి లాగిన్ అవుతాను. సో మీరు మీ ఎంపిన్ ఇచ్చిన వెంటనే డైరెక్ట్ లాగిన్ అయిపోద్ది అది. ఓకే, లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి, నేను ఇక్కడ ఎప్పుడు 5th అంటే నిన్న, నేను ఇది అంతా 6th కదా, 6th. ఓకే, నిన్న 5thకి నేను మార్నింగ్ చేసుకున్నాను ఇది ఒక 1000 రూపీస్ పెట్టి. సో చూడండి, నా అకౌంట్ యాక్టివిటీ చూపిస్తుంది ఎంత నేను చేశాను అనేది. ఈ 3 డాట్స్ ప్రెస్ చేస్తే మీకు ఇంకా కూడా ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు లాస్ట్ వీక్ ఎంత చేసుకున్నారు, లాస్ట్ మంత్ నుంచి, అంటే మీ స్టేట్మెంట్, అకౌంట్ స్టేట్మెంట్ కావాలంటే అకౌంట్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ నుంచి బ్యాక్ వస్తున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓవర్ వ్యూ అని ఉంది, దీన్ని ప్రెస్ చేసినా కూడా మీకు ఏంటంటే ఎక్కడి నుంచి అమౌంట్ అనేది క్రెడిట్ అయింది, మీరు ఎవరెవరికి పంపించారో అదంతా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక అకౌంట్ నెంబర్ కూడా అక్కడే వచ్చేస్తుంది. సో మీరు వెళ్ళి ఈజీగా చూడండి, ఇంత ఈజీగా మనం ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఓకే, సో చూడండి ఎక్కడెక్కడ నుంచి నాకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దీనిలో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత యూపీఐ ద్వారా కూడా మనం పే చేయడానికి, స్కాన్ అండ్ పే చేయడానికి. ఓకేనా, తర్వాత చూడండి మీరు ఎవరికైనా పేమెంట్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి యాడ్ మేనేజ్ బెనిఫిషియరీ ఉందా, దీనిలోకి వెళ్తారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరికైతే డబ్బులు పంపించాలి అని అనుకుంటున్నామో వాళ్ళ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ యాడ్ చేసి పెట్టుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈజీగా మనం మనీ సెండ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ యాడ్ అని ఉందా, ఈ యాడ్ బటన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇంకొకసారి అకౌంట్ నెంబర్, వాళ్ళ ఏదో ఒక నేమ్ పెట్టుకుంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ రియల్ నేమ్ పెట్టేసుకొని ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేసుకుంటాం. సబ్మిట్ ప్రెస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అకౌంట్ నెంబర్ అనేది దీనిలో యాడ్ అయిపోతే, యాడ్ అయిన తర్వాత మనం ఈజీగా వాళ్ళకు పేమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చి చూసినట్టయితే మీకు దీనిలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏంటంటే ఐఎంపీఎస్ చేయడానికి కూడా మనకి ఏంటంటే దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికోసం చూడండి మనం పక్క ట్యాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బిల్స్ అండ్ పే ఉందా, దీనిలోకి వెళ్తే చూడండి మనం ఏ బిల్స్ అయినా పే చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్కి సంబంధించి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టు, అన్నీ ఒకటే దగ్గర మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో చూడండి ఇక్కడ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని ఉంది. దీనిలోకి వెళ్తే మనకి ఏంటంటే ఐఎంపీఎస్, కాకపోతే ఇది ఏంటంటే ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే మీ దగ్గరలో ఉండే ఇది ఉంటుంది చూసారా కోటక్ మహీంద్రా బ్యాంక్, దానిలోకి వెళ్ళి మనం కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అక్కడ మనం ఈ కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మై కాంటాక్ట్ అని చూసారు, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ 8111 అని కనిపిస్తుందా, 811 అని. ఓకే, సో దీన్ని మనం ప్రెస్ చేద్దాం ఒకసారి. ఓకే, సో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. దీన్ని ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. సో మనం ఏంటంటే దీనిలో క్రెడిట్ కార్డు ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. హోమ్ లోన్స్ అవన్నీ కూడా మనం పర్సనల్ లోన్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో నేను చూడండి ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సంబంధించి ఇది ఒక కార్డ్ వచ్చేసింది చూసారా, నా ఏటీఎం కార్డ్. సో ఇక్కడ ఏటీఎం కార్డులో ఇక్కడ నా సివివి నెంబర్ అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఎక్కడ ఎక్స్పైర్ అవుద్ది, దీని ద్వారా నేను షాపింగ్ చేసుకోవచ్చు ఇక. ఓకే, సో 5 minutesలో నాకు ఏంటంటే ఒక ఏటీఎం కార్డ్ అనేది వచ్చేసింది. ఈ కార్డ్ యూజ్ చేసి నేను ఆన్లైన్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఫుల్ కేవైసీ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే ఏమవుద్ది అంటే మనం ఒక స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మనం కోటక్ మహీంద్రా బ్యాంక్లోకి వెళ్ళి మనకు సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అనుకున్నాం కదా, ఎందుకు మన ఐఎంపీఎస్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఏంటంటే మిగతా పనులు అంటే క్రెడిట్ కార్డు కోసం అవన్నీ కావాలి అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డేట్ సెట్ చేసుకోండి, మీకు ఏ డేట్ రోజు కావాలో ఆ డేట్. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ మీ ఏరియా వస్తుంది, మీకు దగ్గరలో ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్కడ ఉందో దానికి సంబంధించి ఏరియా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఒక స్లాట్ అనేది బుక్ అయిపోద్ది. మీరు ఆ రోజు వెళ్ళి మీ కేవైసీ సబ్మిట్ చేస్తే మనం ఏంటంటే అప్పటి నుంచి ఈజీగా ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మిగతా పనులు కూడా చేసుకోవచ్చు. అప్పటి వరకు ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. మీరు ఫ్రెండ్స్కి ఎవరికైనా మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా సింపుల్, 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పింది చాలా మీకు పెద్దగా అనిపించవచ్చు, కాకపోతే మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వాడు అడిగిన డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటూ వెళ్తే 5 minutesలో మీకు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.